నా బెస్ట్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి నేనైతే ఈ వీడియోలో మీకు చూపించాను. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అలాగే చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. అలాగే లైక్, కమెంట్, షేర్ ఒకటి పడేయండి. కింద చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి నాకు. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? దూద్సాగర్ వెళ్దాం అనుకున్నాం కానీ అది కుదరలేదు. సో నెక్స్ట్ ఏంటంటే సౌత్ గోవా డైరెక్ట్ వెళ్దామా లేకపోతే నేత్రవల్లి వెళ్దామా, ఆఫ్బీట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. నేత్రవల్లి మనం చూడలేదు కదా, కాబట్టి నేత్రవల్లి వెళ్దాం. ఎందుకంటే దూద్సాగర్ ఆల్రెడీ చూసాము. సో నేత్రవల్లి వైల్డ్ లైఫ్ సాంచురీకి ఇప్పుడు బయలుదేరుతున్నాం కదా. నార్త్ గోవా నుంచి అది ఎంత డిస్టెన్స్ లో ఉంది? నార్త్ గోవా నుంచి నేత్రవల్లి సాంచురీ అయితే 92 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ 100 డేస్ కు అంటే 2.5 hours అప్రాక్సిమేట్ పడుతుంది అనమాట. 100% 2 hours పడుతుంది నార్త్ గోవా నుంచి. వెళ్దామా మరి అయితే? యా, స్టార్ట్ అవుదాం. ఎస్, లెట్స్ గో టు నేత్రవల్లి. అది మ్యాప్ పెట్టు. నేను సాంగ్స్ పెడుతున్నాను, తీసేస్తున్నావు నువ్వు. నాకు అర్థం కావట్లేదు ఎందుకు పెడుతున్నాను, నేను ఎందుకు తీసేస్తున్నావు. నేనెందుకు తీస్తాను? అదే ప్లే చేశాను కదా ఇందాక. ఏమో నాకేం తెలుసు. నువ్వే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్దాం డిసైడ్ అవుదాం అనుకున్నాము. సాంగ్స్ కూడా నేనెందుకు సాంగ్స్ లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాము, సాంగ్స్ వినాలి అంటే నేను పెడితే ఎందుకు ఆగిపోతున్నాయి మరి సాంగ్స్? నేను ముట్టలేదు అది. చూసారా, ఇలా ఉంటది హస్బెండ్స్ తో బయటకు వస్తే. వ్యూ అదిరిపోయింది కదా. నేను అక్కడ చూస్తున్నాను, బొందలా ఉంది. కెమెరామెన్ పర్సన్స్ అలాగే, వాళ్ళ సిచ్యువేషన్స్ అలాగే ఉంటాయి, తీసేవాడు చూడలేడు. ఇప్పుడు నీకు అర్థం అవుతుందా? నువ్వు తీయమంటావు కదా ఎక్కడికి వెళ్ళినా. తీయాలి, నన్ను తీయవు కదా. నిన్ను తీయకుండానే అన్ని వీడియోలు నీకు వచ్చినాయా? అన్ని వీడియోలో నువ్వు ఉన్నావా? బొంద ముందు చూడు, ట్రై మంచి చేయి. ఇప్పుడు వర్షాలు లేవని ఇలా ఉండిపోతావా ఏంటి? మంచిగా ఎంజాయ్ చేయాలి. వ్యూ చూడు, బాగుంది. వేరే ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చా. ఇక్కడ వర్షాలు ఉంటాయి, మంచి వర్షం. అసలు గోవా అనేది వర్షాకాలంలో డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఎలా అనుకుంటా, అసలు మనం సమ్మర్ లోనే వచ్చి ఉంటాం కదా ఈ ఎండలకి. మన హైదరాబాద్ లోనే ఎండలు, గోవాలోనే ఎండలు అంటే ఇంకేంది. సరే, జూలై సెకండ్ వీక్ ఇది. జూలై సెకండ్ వీక్ ఇది. సెకండ్ వీక్ లో వర్షాలు ఎలా పడాలి? ఎలా హైదరాబాద్ లో లేవు, ఆంధ్రాలో లేవు, తెలంగాణలో లేవు, ఎక్కడ వర్షాలు లేవు. సరే, గోవాలో ఏదో పడుతున్నాయని చెప్పి వీడియోలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే గోవాలో వర్షాలు పడిపోతున్నాయి అని చెప్పి వీడియోలు. అమ్మో, గోవాలో వర్షాలు ఉన్నాయి. అసలు గోవా బ్యూటీ అంటే అసలు వర్షాకాలంలో నెక్స్ట్ లెవెల్ ఉంటది బ్యూటీ. అవును, మన లాస్ట్ టైం వచ్చినప్పుడు పడింది కదా అని చెప్పి వస్తే ఇక్కడ చినుకు చుక్కలేదు అసలు. నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షాలు లేకపోవడం వల్ల మూడు, ఉత్సాహం అన్ని సర్వనాశనం. నా మూడ్ ఆఫ్ చేయకు, అర్థమైందా? సరే, బ్రిడ్జ్ వచ్చింది, తీస్తాను. వర్షంలో డ్రైవ్ చేస్తే కూడా కిక్ వేరే ఉంటది. నాకు ఆ వర్షం మీదే ఉంది. నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయి వచ్చా. ఇప్పుడు వర్షంలో దేవుడా, ఎండ బయట మబ్బులు చూడు వస్తున్నాయి. కార్ దిగాలనిపించట్లేదు ఈ ఎండకి, వేడి. మబ్బు అక్కడెక్కడ మబ్బులు వస్తున్నాయి, వర్షాలు అయితే లేవు. ఇప్పుడు వాటర్ ఫాల్ లో మంచిగా నాందిగాలే. వాటర్ ఫాల్ లో ఆ చల్లటి నీళ్ళల్లో స్నానం చేస్తే అలౌడ్ ఉందో లేదో అక్కడ? ఉంది. సార్వి వాటర్ ఫాల్ కి ఉంటుంది. ఇంకొకటి ఉంది, అది ఎంత స్టార్ట్ అవుతుంది, పేరంతా గుర్తులేదు. అక్కడికి వెళ్ళాక వాళ్ళని అడిగి చెప్తా. అది 4 kilometers. సార్వి వాటర్ ఫాల్ కి అయితే 1 kilometer. చాయ్ షాప్ కూడా కనపడట్లేదు. ఇదేమన్నా హైదరాబాద్ అనుకుంటున్నావా? అడుగడికి చాయ్ షాప్ కనపడడానికి. చాయ్ కావాలి లెక్కని. నువ్వు గోవా వచ్చినప్పుడు కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. నీకు చాయ్ కావాలి, టిఫిన్ కావాలంటే అడుగడికి ఇక్కడ దొరకవు. అర్థమైందా? కనిపించినప్పుడు నువ్వు ఆపు. ఆపమంటే మనం ఫాస్ట్ వెళ్తూ ఉంటాం, ఎక్కడ కనపడదు. సడన్ బ్రేక్ ఆపలేము, మళ్ళీ వెనక రివర్స్ తిప్పాలి. పెద్ద పని కదా అదంతా.
మనం ముందే కనబడింది అనుకో, ఓకే ఇక్కడ టిఫిన్ హోటల్ ఉందని చెప్పి సైడ్ కి తీసుకుని స్లో చేసి ఆపుతా. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా అండి? చాయ్ అడిగితే తిప్పాలి, ఆపాలి, ఎన్ని సార్లు చూసారా? మరి డ్రైవింగ్ అంటే ఏం తమాషా అనుకుంటున్నారా? నీకే వచ్చలే మా డ్రైవింగ్. పాట ఎంజాయ్ చేయి. అన్నీ నాకు ఇష్టమైన పాటలే పెట్టుకున్నా. అంటే నీ ఇష్టమే ఇక్కడ, అంతే. నా ఇష్టం ఎక్కడ ఉంది? పతియే ప్రత్యక్ష దైవం. బాబాయ్ 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 ప్లీజ్. పతికి ఏది ఇష్టమో పత్నికి కూడా అదే ఇష్టం అవ్వాలి. వద్దు వద్దమ్మా, మాకొద్దమ్మా. దారిలో టిఫిన్ దొరకవు, కానీ ఇక్కడ సగ్గు చూసారా గోవాలో మనం బయటికి, ఇప్పుడు మనం బయటకు వస్తాము, బయటకు వచ్చినప్పుడు ఏది దొరికినా తినాలి. ఇక్కడ మన ఊర్లో మనకి అన్ని అడుగడుగునే దొరుకుతా ఉంటాయి, ఇక్కడ అలా కుదరదు. అలా అని ఆమ్లెట్ కి 80 రూపాయలు తీసుకుంటారా? ఏం చేస్తాం మరి, గోవా టూరిస్టుల దగ్గర బాగా దోచుకుని తినడం అలవాటు అయిపోయింది వాళ్ళకి బాగా ఎక్కువ. అసలు గోవా అంటే ఫుడ్ వచ్చినట్టు రేట్లు, ఇష్టం వచ్చినట్టు ఫుడ్. కొన్ని ఫుడ్ టేస్టీగా ఉందంటే టేస్టీగా లేదు. 80 రూపాయల ఒక ఆమ్లెట్. ఏమో ఏం మజాగా. చూసారా? చూసి అది కూడా రోడ్ సైడ్ బండి మీద. అది అందుకే మోసం చేశారు. మహా అయితే ఎంత ఉంటాయిలే రోడ్డు మీద కదా. పెద్ద హోటల్లోకి వెళ్ళి ఉడిపి లాంటివో పెద్ద హోటల్స్ ఉంటాయి కదా, అట్లాంటి చోట వెళ్ళి మనం తింటే ఓకే. అక్కడ తిన్నా అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు హోటల్ రేట్స్ అవి పెట్టి వేస్తారా అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు నిన్న ఉడిపిలో తిన్నావా? నిన్న ఉడిపిలో ఏం తిన్నాము? 2 మసాలా దోశ తిన్నాము. ఒకటి 80 రూపాయలు మసాలా దోశ తీసుకున్నాం. ఎంత పెద్దగా ఉన్నది మసాలా దోశ. అవును ఓకే. అలాంటి రోడ్డు మీద మరీ దారుణం అమ్ముతున్నారు బండ్ల మీద. దానిలో పెట్టారు అంటే ఓకే, 20 రూపాయలు ఎగ్స్, దానికి వాడు 80 రూపాయలు వేసాడంటే ఎంత ఎక్కువ తీసుకుంటున్నారు. అడిగే వాళ్ళు లేరు అంతే. ఫేవరెట్ సాంగ్ అబ్బా వర్షం వర్షం సాంగ్ అన్నారని వర్షం సాంగ్ పెట్టారు. బయట వర్షం లేదు కానీ పాటలన్నీ వర్షం పాటలు వస్తాయి. కానీ నా ఫేవరెట్ సాంగ్ ఇది. నువ్వు నాకు నచ్చావు కదా మూవీ. అవును. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదే అసలు. ఇదొకటి, మల్లీశ్వరి ఒకటి, ఆడవారు మాటలు కట్టాలి వేరు, సంతోషం ఒకటి. రిలీజ్ అయినప్పుడు ఏంటంటే ఆ ఫన్ ఉంది చూసావు, ఆ ఫన్ అప్పటి నుంచే స్టార్ట్ అయినట్టుంది కదా. లేదు ఉన్నాయి కానీ అంత ముందు కూడా ఇది బాగా వర్కౌట్ అయింది. మన్మధుడు ఒకటి. అవును, ఇవన్నీ ఎవర్ గ్రీన్ మూవీస్, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన మూవీస్. కరెక్ట్. బాగుంది రోడ్, తీయాల్సిన చూడు చెట్లు అంతా. చూడు ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఎంట్రన్స్. అవునా? ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. అయితే ఘాట్ రోడ్ స్టార్ట్. మన వ్యూవర్స్ కి చూపించాలి. ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. క్లైమేట్ చేంజ్ అవుతుంది కొంచెం, వర్షం ఏమైనా పడచ్చేమో. మబ్బులేగా, పైన మబ్బు పడుతుంది, పడితే ఇంకా బాగుంటుంది. బట్ వాటర్ ఫాల్ స్టాప్ చేసేస్తారు వర్షం పడితే, ఎక్కువ వెళ్ళనివ్వరు. బయట చూసావా క్లైమేట్ చేంజ్? మబ్బులు వచ్చినాయి చిన్న, వర్షం పడుతుంది. మబ్బులు కనిపిస్తున్నాయి పైన. ఎంత బాగుందో. ఇది వెదర్ కోరుకునేది. కొంచెం సేపట్లో వర్షం పడబోతుంది. వర్షం పడితే మన కోరిక నెరవేరినట్టే. నాకు మెయిన్ ఏంటంటే వర్షంలో డ్రైవ్ చేయడం కూడా భలే ఇష్టం నాకు. అందుకే అది కూడా ఎలాంటి ఘాట్ రోడ్స్ లో. వ్యూ చూడు, అగ్గో మబ్బులు కనిపిస్తున్నాయా? చూపిస్తారా? అగ్గో బాగుంది. ఇంకొద్ది సేపట్లో వర్షం పడాలంట. మర్రి చెట్టు చూడు ఎంత పెద్దగా ఉందో. మర్రి చెట్టు చూడు. మర్రి చెట్టు మీద దయ్యాలుంటే ఆపక, నాకు భయం. కొండ వల్ల కనిపిస్తుంది. వ్యూ అదిరిపోయింది కదా. గ్రీనరీ చూడు ఎంత బాగుందో. సౌత్ వస్తే అదే అడ్వాంటేజ్, నార్త్ లో అంత గ్రీనరీ. డ్రైవింగ్ చూసుకుని
ఆంటీ ఒక్కతే భలే మ్యాప్ వెళ్ళిపోతుంది. చూడు, మ్యాప్ కరెక్ట్ వెళ్తున్నావా? వెళ్తున్నాం. అది కాదు, ఆంటీ చూడు ఒక్కతే వెళ్ళిపోతుంది. ఏం ఆ బాగాలేదు. లోకల్స్ వాళ్ళు, నీకే- వాళ్ళకి ఎందుకు భయం? ఇదంతా ప్రజలు ఉన్నారు కదా, బతుకుతున్నారు, బిల్డింగ్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, ఇంకేందుకు భయం? అవును కరెక్టే. ఫారెస్ట్ అయితే మాత్రం బట్ బాగుంది కదా. ఎంత డిఫారెస్ట్ ఏం కాదు కదా. ఇంకా లోపలికి వెళ్ళలేదు, ఆగు. నేత్రావతి వైల్డ్ లైఫ్ సాంచురీ బాగుంటుంది, సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకన్నా డీప్ ఫారెస్ట్. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పాటలు కాపీ రైట్స్ వస్తాయని ఆపాల్సి వస్తుంది. చూడు వ్యూయర్స్ కోసం మనం. వ్యూయర్స్ కోసం కాదు, వ్యూయర్స్ కి సాంగ్స్ కావాలి. సాంగ్స్ కావాలి కానీ ఈ సాంగ్ పెడితే కాపీ రైట్ కాపీ వస్తుంది. రైట్స్ వస్తే మళ్ళీ ప్రాబ్లం. ఇప్పటి వరకు తీసిన దాంట్లో వచ్చే ఉంటాయి ఆల్మోస్ట్. మ్యాప్ చూడమ్మా, చేయాలి అసలు అడవి ఇది. స్ట్రైట్. పడ్డానండి ప్రేమలో మరి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాం అనుకో, ఇంకా సిగ్నల్స్ ఉండవు. పడ్డానండి ప్రేమలో మ్యాప్స్ చూసినప్పుడు మనము ఆ రూట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకంటే సిగ్నల్స్ ఉండవు. లోపలికి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ పోతాయని. అటు రైటా? Continue on Major District Road 47 for 14 kilometers. 14 కిలోమీటర్స్ ఉంది ఇంకెక్కడి నుంచి. ఓరి నాయనో, ఈ అడవిలో 14 కిలోమీటర్స్ సిగ్నల్ లేకుండా. మన ఇద్దరమే. సిగ్నల్స్ రావట్లేదు ఇక్కడ ఈ ఫారెస్ట్ లో. ఈ ఫారెస్ట్ లోకి వచ్చాక సిగ్నల్ రావట్లే. అవును మ్యాప్ ఆగిపోద్ది సిగ్నల్ రాకపోతే. కరెక్ట్. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కదా, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. అలాగా అట్లీస్ట్ ఇక్కడ మ్యాప్ రాదు, సిగ్నల్స్ లేవు కాబట్టి ఇక్కడ లోకల్స్ అయినా అట్లీస్ట్ బోర్డులు పెట్టాలి, రూట్ ఎట్లా వెళ్ళాలి, వాటర్ ఫాల్ కి ఏంటి అని డైరెక్షన్స్ పెట్టాలి. బోర్డ్స్ కూడా పెట్టలేదు, ఎక్కడ ఒక బోర్డు కూడా లేదు. ఏమైనా మిస్ అయ్యారంటే రూట్ ఇంకా అంతే కదా, తిరుక్కుంటా ఉండాలి ఫారెస్ట్ లో. ఒకే స్ట్రైట్ రూట్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ లేదు, కానీ ఎంతైనా ఎక్కడైనా టర్నింగ్స్ ఉంటే మనకి తెలియాలి కదా. అవును, అట్లీస్ట్ చిన్న చిన్న బోర్డులు పెట్టినా చాలు కదా. మరి నీ వీడియో ఈ మహారాష్ట్ర సీఎం చూసి ఓకే చెప్పింది కరెక్టే అని చెప్పి, శ్రీదేవి చెప్పింది కరెక్టే అని చెప్పి అన్ని బోర్డులు పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ టైం మనం వచ్చినప్పటికి మనం లాస్ట్ టైం చెప్పాం కదా, అందుకే పెట్టినట్టున్నారు బోర్డులు అంటావు కదా. అట్లీస్ట్ ఒక మంచి పనే కదా చేసింది, అదేం చెడ్డ పని కాదు. మంచి పనే, ఇప్పుడు కాదని ఎవరన్నారు, కానీ నువ్వు చెప్పినట్టు నిజంగా అలా బోర్డులు పెడితే మంచిదే కదా, డైరెక్షన్ బోర్డ్స్. ఇక్కడేమో చిన్న బస్ స్టాప్ ఉంది, అక్కడ ఒక చిన్న ఇల్లు ఒకటి ఉంది అంతే. చూపించది అసలు బస్సులు వస్తాయి రావు, ఇక్కడ బస్ స్టాప్ కట్టారు. ఈ రోడ్ కూడా భలే ఉంది. అమ్మా బుజ్జలి, కొండలి జరగమ్మా. హలో హలో వెళ్ళాలి. ఇంత నాచురల్ గా ఉంది మంచిగా. హలో మేడం, సైడ్ ఇచ్చుకోరాదే. హలో మేడం, అది పొడి చెట్టు. మెల్లగా మెల్లగా. లొకేషన్స్ ఏమన్నా అనుకోవాలి కానీ ఒక్కటి మించి ఇంకొకటి ఉన్నాయి. ఇంకా కొన్ని నిమిషాల్లో నేత్రవల్లి వైల్డ్ లైఫ్ సాంచురీ అయితే వచ్చేసాం. ఇది చూడండి, ఇదే ఎంట్రన్స్. నేత్రవల్లి వైల్డ్ లైఫ్ సాంచురీకి ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనము సావ్రీ వాటర్ ఫాల్ అయినా మైనాపి వాటర్ ఫాల్ అయినా ఇక్కడ నుంచే వెళ్ళాలి. మనం టికెట్స్ తీసుకోవాలి, ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. మైనాపి వాటర్ ఫాల్ వెళ్తున్నాము. ఇక్కడ నేత్రావతి వైల్డ్ లైఫ్ సాంచురీలో ఎంట్రన్స్ ఇది. జీప్ సఫారీ తీసుకున్నాము. జీప్ సఫారీలో ఎంతమంది అంటే 7 మెంబర్స్ రావాలి. సో 7 మెంబర్స్ కి సరిగ్గా పెట్టి కెమెరా అది. ఇట్స్ ఓకే. ఓకేనా, కనిపిస్తుంది ఇప్పుడు? అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, ఐ విల్ షో యూ ద రూట్. లాస్ట్ టైం మేము వచ్చి సగం దూరం వచ్చాక వెళ్ళిపోయాము. అప్పుడు సౌత్ గోవా నుంచి ఇక్కడికి వచ్చాము. హెవీ రైన్స్ ఉండే, అప్పుడు బాగుండే. అప్పుడు rainfall- క్రౌడ్ కూడా ఎవరు లేరు. ఎందుకులే రిస్క్ ఎందుకులే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాము. అక్కడ ఉందంట హలో, విను, సార్వి వాటర్ మైనా పీక్ కూడా అలౌడ్ ఉంది ఆఫ్టర్ 2 months.
అక్టోబర్ నుంచి ఇప్పుడు ఆర్డర్స్ వచ్చినాయి క్లోజ్ చేయమని. ఈ జీప్ సఫారీ వచ్చేసి 20 to 25 minutes పట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ నుంచి కిందకి వెళ్ళాలి. ఒక 500 meters ఉంటుంది అంతే. ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. 2 hours to 1.5 hours to 2 hours పడుతుంది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ట్రెక్కింగ్ లో వస్తారు. జీప్ సఫారీ నడవలేని వాళ్ళు జీప్ సఫారీ తీసుకుంటారు అంతే. ఇప్పుడు మైనాపి వాటర్ ఫాల్ కి వెళ్తున్నాము. అడుగులో అడిగేసుకుంటా మెల్లగా దిగుతున్నాము. ఏంటి 500 meters కే 500 meters ఇప్పుడు దిగేటప్పుడు పర్లేదు, ఎక్కేటప్పుడు కానీ ఉంటుంది. ఎక్కేటప్పుడే చుక్కలు కనబడతాయి. నువ్వు కాదు నాకు నాకు కదా ప్రాబ్లం. అదే వచ్చేటప్పుడు కూడా మనం అడుగులో అడిగేసుకుంటా మెల్లగా రావాలి, ఉరుకులు పరుగులు కింద రాకుండా. ఇప్పుడు 500 meters నడవాలి. చలో ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు, సేఫ్ గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. బట్ నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల మేము ట్రెక్కింగ్ చేయకుండా జీప్ సఫారీలో వచ్చేసాం. దిగడం ఈజీ, నో ప్రాబ్లం. అదే చెప్తున్నా, ఎక్కేటప్పుడే చుక్కలు. ఇప్పుడు అది 1 kilometer ట్రెక్. అది వాటర్ ఫాల్ సౌండ్స్ అన్ని మర్చిపోవచ్చు. ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసా, దాహం వేస్తే మళ్ళీ ఇక్కడ ఏం దొరకవు కదా, అందుకు. చల్లగా ఉంది, ఏం ఎండలేదు కదా. ఇక్కడ బానే ఉంది చల్లగా. మరి వాళ్ళకి ఎందుకు ట్రెక్కింగ్ చేసి నడుస్తున్నారు కాబట్టి చెమటలు పడుతున్నారు. అక్కడ వేడిగా ఉంటది, ఇది ఆల్మోస్ట్ నియర్ బై టు వాటర్ ఫాల్ కదా. వ్యూ పాయింట్ అదిరిపోయింది. వ్యూ చూస్తే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. కూర్చోడానికి కూడా ఏమి ఇయలే, దోల తీరుతుంది. ఒకసారి ఇక్కడ చూడు మెట్లు ఎలా ఉన్నాయో. ఓరి నాయనో, అంత స్లాంటింగ్ ఉన్నాయా? ఓహో, స్లాంటింగ్ ఉన్నాయి స్టెప్స్. కిందకి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడ గ్రిల్ కూడా లేదు, చాలా కేర్ఫుల్ గా రావాలి. అమ్మా ఒక్క సెకండ్ ఈ బ్రెత్ టేకింగ్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. వావ్, మైండ్ బ్లోయింగ్. ఎంత బాగుంది పైనుంచి ఆ వాటర్ ఫాల్ అలా కింద పడుతుంటే. వ్యూ అదిరిపోయింది. బాగుంది, లోపలికి వెళ్తే ఇంకా బాగుండేది. లోతేం పెద్ద లేదు, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి కానీ వెళ్ళనియట్లే, రెస్ట్రిక్షన్. చెమటలు చూడు ఎలా కారిపోతుంది, చాలా వేడిగా ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్లో స్విమ్మింగ్ చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అక్టోబర్ నుంచి స్విమ్మింగ్ కి పర్మిషన్ ఇస్తారు, అప్పటి వరకు లేదు. ఇప్పుడు సార్వి వాటర్ ఫాల్ కి వెళ్తున్నాము. ఈ సార్వి వాటర్ ఫాల్ కి మనము ఈ నేత్రావతి వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి 3 kilometers లోపలికి వచ్చాక ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది. ఆ సైన్ బోర్డ్ దగ్గర మనం ఇక్కడ లోపలికి 1 kilometer నడవాలి. 1 kilometer నడిచిన తర్వాత 300 steps ఉంటాయంట వాటర్ ఫాల్ దగ్గరికి. ఇప్పుడు ఇది మన ట్రెక్కింగ్ అన్నమాట, రండి. అదే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓకే, ఆ 300 steps దిగ్గలమా అని. నీచే యూ కెన్ గో డౌన్. నో స్టెప్స్ ఆర్ చిన్న చూడు, అలసిపోయావా? ఇంకా 1 kilometer. ఆ 300 steps అంట.
కానీ వే అయితే బాగుంది కదా. నాకు కాళ్ళకంట అడ్డొచ్చేస్తుంది, లాంగ్ ఫ్రాక్ వేసుకున్నా కదా. సేమ్ వ్యూ పాయింట్ మైనాపీకి వెళ్ళినప్పుడు కూడా కనిపించింది చూడండి. ఇప్పుడు సావరీ వాటర్ ఫాల్ వెళ్ళేటప్పుడు కూడా అదే వ్యూ పాయింట్ కనిపించింది, బట్ డిఫరెంట్ రూట్స్. నేను చూపించి చెప్తా. వాటర్ సౌండ్ వినిపిస్తుందా? ఇదే సార్వి వాటర్ ఫాల్ వాటర్ సౌండ్. ఫోర్స్ అయితే ఫుల్ గా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇవే స్టెప్స్, ఇక్కడ నుంచి 300 స్టెప్స్ కిందకి వెళ్తే మనం ఆ వాటర్ ఫాల్ చూడొచ్చు. చెట్ల మధ్యలో చూడండి సావరీ వాటర్ ఫాల్ ఎలా కనిపిస్తుందో. ఫస్ట్ గ్లిమ్స్ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడు లో, ఒక కొండ మించి జారి ఇంకో కొండ మీద పడుతుంది. కొందరు కుర్రాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసి రిటర్న్ వెళ్తున్నారు అనుకుంటా. మాకు హాయ్ చెప్తూ ఇక్కడ పలకరించి వెళ్తున్నారు. ఎందుకంటే మేము ఇక్కడ వీడియో తీస్తున్నాం. వాళ్ళు చూసి సైకిల్ చేశారు. నేను మైక్ పెట్టుకున్నాను కాబట్టి వాళ్ళకి మాటలు వినిపించలేదు. అమ్మా చెమటలు దిగినప్పుడే ఇన్ని చెమటలు వస్తే ఎక్కేటప్పుడు ఎన్ని వస్తుంది కదా. ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కొంచెం సిట్టింగ్కి ఇక్కడ అన్నీ ఉన్నాయి. లోపలికి అలౌడ్ లేదు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ చూసినా చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. వాటర్ ఫాల్ సూపర్గా ఉంది. ఒక్కసారి చూపిస్తాను చూడండి. మేము వచ్చినప్పుడు ఇంత ఖాళీ ఉంది కదా, ఇంకొక 5 minutes చూడండి మొత్తం ఎంత మంది వచ్చేసారంటే ఫుల్గా వాటర్ ఫాల్ దగ్గర అంతా జనాలే. చాలా బాగుంది కానీ వాటర్ లోకి వెళ్ళనియట్లేదు. వెళ్ళచ్చా? వాటర్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ ఉందో. లోపల రాళ్ళు అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ వాటర్ లో చాలా చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి, కొరుకుతా ఉంటాయి. స్పా చేసినట్టు మనకి కాళ్ళకి స్పా అయితే అయిపోతుంది ఫ్రీగా. చాలా మంది ఫ్యామిలీస్ తో కలిసి ఇక్కడికైతే వచ్చేస్తున్నారు. ఇక్కడ భయం అయితే అంత లేదు. కొంచెం 300 స్టెప్స్ దిగడం ఎక్కడం తప్ప మిగతాదంతా బాగానే ఉంది. ఒక తాడైతే కట్టారు, ఆ లోపలికి దిగద్దు అని ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఎన్నో వీడియోస్ పిక్చర్స్ తీసుకున్నాము. చాలామంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ పిక్చర్స్ తీసుకుంటూ కంటెంట్ క్రియేట్ చేసుకుని వెళ్ళిపోయారు. వీడియో అయితే చాలా లెంగ్తీ అయిపోయింది. మీకు అన్నీ క్లియర్గా చూపించేశాను. ఇప్పటి వరకు ఏంటంటే ఈ నేత్రవల్లి వైల్డ్ లైఫ్ శాంచురీలో ఈ 2 వాటర్ ఫాల్ చాలా ఫేమస్. అంతే కూడా చాలా చాలా అందంగా బాగుంటాయి. చాలా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ సావరీ వాటర్ ఫాల్ చాలా చాలా బాగుంది. అసలు ఇక్కడ ఎంత బాగుందంటే ఇక్కడ చాలా మంది వచ్చి ఆ నీళ్ళల్లో అంత ట్రాన్స్పరెంట్ ఉన్నాయి నీళ్ళు, వాటర్, ఆ చల్లదనము, ఇక్కడ కూల్ బ్రీజ్, వెదర్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మేము స్పెండ్ చేసిన టైం మీకైతే ఈ వీడియోలో చూపించాను. అందుకే ఇంత లెంగ్తీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ శ్రీదేవి టాకీస్.